హాయ్ అండి. పప్పుని చాలామంది చాలా రకాలుగా వండుతారు కదా. సో కొంతమంది అయితే కందిపప్పులోనే వెజిటేబుల్స్ని, పచ్చిమిరపకాయలని అన్నింటినీ వేసి మూత పెట్టి కూతలు రానిచ్చి సో దాన్ని మిక్స్ చేసి పోపు పెడుతూ ఉంటారు. సో నేనైతే ఇలా వండుతానన్నమాట. అంతేకాకుండా ఒక్క రకం వెజిటేబుల్ కాకుండా నేను ఎప్పుడు పప్పు వండినా సరే 3-4 వెజిటేబుల్స్, మ్యాక్సిమం 2 వెజిటేబుల్స్ అయినా కలిపి పప్పు అయితే చేస్తానండి. పిల్లలకి బలం వస్తుంది. అందులో మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ అయితే ఆకుకూర ఉండేలా అయితే చూసుకుంటాను. మేబీ కుండీల్లో ఏదో ఒకటి తోటకూర కానీ, బచ్చల కూర కానీ ఏది ఉంటే ఆ ఆకుతో పప్పు అయితే చేస్తాను. అండ్ అలాగే చాలామంది పప్పు కొంచెం పలుకులు పలుకులుగా ఉంటే ఇష్టపడతారు. కానీ మా ఇంట్లో మాత్రం పప్పు అనేది మెత్తగా ఉడికిపోవాలన్నమాట. సో నేనైతే పప్పు అయితే ఇలా చేస్తానండి. ఇంతకీ పప్పు మీరు ఎలా ఉంటే తింటారు? పప్పులుగా ఉంటే తింటారా, మెత్తగా ఉంటే తింటారో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.